ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఎల్లారెడ్డిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ ఆఫీసులో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాతృమూర్తులను విమర్శించే సంస్కృతి మీకెక్కడిదంటూ ప్రశ్నించారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ అన్న గారిని బండి సంజయ్ నిన్న మాట్లాడిన మాటలు ఒక మాటకు కూడా అంతు లేకుండా మాట్లాడడం జరిగింది. దానికి మా ప్రభాకర్ అన్న అనొచ్చు, రాముడు ఎక్కడ పుట్టిండో నీకు తెలుసా అని అడగచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ నువ్వు మీ తల్లికి పుట్టిన వానుడు ఎంతవరకు కరెక్ట్, ఈ మాట ఎక్కడ దాకా పోయింది అనేది బండి సంజయ్ గారు మీరు ఒక ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. అగాధం మాటలు మాట్లాడినట్టయితే దానికి మేము కూడా ఊరుకునేది లేదు. ఆయన మాట్లాడిన దాంట్లో నీకేమన్నా తెలుసా అని అడిగిండు. నేనేదో కించపరిచినట్టు అని లేదు. ఆ రాముడు అనేది అందరికీ దేవుడే, అందరు తెల్లారులు వేస్తే యాద్ చేస్తారు, అందరితో పాటు నువ్వు కూడా యాద్ చేస్తావు. మీ టర్మ్లా మీరు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. కాబట్టి అందరి పైన అది అందరి చేతుల మీదుగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి ఒక రూపాయి అన్న రావాలి అనే నిర్ణయం చేసింది కాబట్టి అందరం చేసినాం. అందరం కలిస్తేనే ఆ రామాలయం ఆ స్టేజ్కి వచ్చింది. కాకపోతే నేను ఒక్కనే బాధ్యత తీసుకున్నాను, మీరు ఆ సరైన పద్ధతి కాదు. అందరికీ దేవుడే, అందరం సహకరించినాం. ఆ మాటలు మాట్లాడు మాత్రం మీ మీద మేము కూడా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నువ్వు మాట్లాడిన మాటలు మా మంత్రి వారిని కించపరిచినట్టుగా మాట్లాడినావు కాబట్టి దానికి మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇస్తాం. చాలా జాగ్రత్త సుమా. జై కాంగ్రెస్. బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటల విధానం చూస్తూ ఉంటే మరి ఈసారి తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ పరిధి లోపల నీ ఓటమి ఖాయము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాక పూర్తి స్థాయి లోపల మీరు జీర్ణించుకోలేక మరి మా మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ ఈరోజు రాష్ట్రం లోపలనే ఒక డైనమిక్ లీడర్గా ఎదుగుతున్నటువంటి తరుణం లోపల ఆయన మీద నీవు చల్లని మాటలు అనుడు నిజంగా కూడా సమంజసం కాదు. ఎందుకంటే నీవు కూడా ఒక మాలాగా జాతీయ పార్టీ లోపల ఉన్న అట్లా మాట్లాడినాం, దాడులు చేసినాం, నడిచింది అని మీరు అనుకుంటారు. కానీ
మేము కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ లౌకిక పార్టీ కాబట్టి మీరు చేసినటువంటి మాటలను పూర్తిగా వెనక్కి తీసుకొని పొన్నం ప్రభాకర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము వల్గర్గా తిట్టాలని అంటే మళ్ళీ రిటర్న్గా తిట్టచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం, ఒక విధానం, 132 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అనేటువంటిది ఉంటుంది. మీరు 2 ఎంపీల నుంచి గత 15 సంవత్సరాల నుండి పార్టీ లోపల రన్ అవుతారు కావచ్చు, కానీ చాలా చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి విధానం లోపల మేము రిటర్న్గా తిట్టాలంటే పెద్ద లెక్క కాదు, కానీ మీరు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటు అనేటువంటి విషయం. తల్లి అంటే మాతృమూర్తితోటి సమానం. రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, కాదనలేము. మీరు మమ్మల్ని విమర్శించవచ్చు, మేము మిమ్మల్ని విమర్శించవచ్చు, కానీ ఫ్యామిలీ పరంగా తల్లి కానీ భార్య కానీ మన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా మీ సంస్కారహీనానికి తగ్గట్టుగా ఇది కనబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ బేషరతుగా పొన్నం ప్రభాకరన్కు క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.